హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మాకు నిన్న ఈవినింగ్ నుండి అయితే వర్షం పడుతుంది. ఫుల్‌గా పడుతుంది. కొంచెం గ్యాప్ ఇస్తుంది. వర్షం అయితే పడుతుంది. ఇప్పుడు కూడా పడుతూనే ఉంది. సౌండ్ వినిపిస్తూ ఉంది. నేను ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్‌లో కానీ తోటకూర టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. చాలా ఈజీ అండి. సింపుల్‌గా చేసుకోవచ్చు. త్వరగా కూడా అయిపోతుంది. ఏం లేదండి, స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత నేను ఒక పెద్ద ఉల్లిపాయనైతే కట్ చేసేసి కుక్కర్లో అయితే వేసేసాను. అది కూడా ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిర్చి కూడా వేసాను. అది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం సన్నగా తరిగిన టమాటాను కూడా వేసేసుకొని, ఒక టమాటా మాత్రమే వాడాను. ఒక టమాటా వేసేసుకొని అది కూడా బాగా మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. అది కూడా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఎక్కువ వేసుకున్నాం అనుకోండి టేస్ట్ డిఫరెంట్ అయిపోతుంది. కొంచెం వేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. చూసుకుని వేసుకోవాలి. పిల్లల కోసం కదా అని కొంచెం తక్కువే వేసాను. ఎక్కువ ఉందనుకోండి తినేది కొంచెం కూడా తినరు వాళ్ళు, రిటర్న్ తెచ్చేస్తారు. అందుకని తర్వాత మనం ఆల్రెడీ క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత నేను చిన్న గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్ నీళ్ళు అయితే వేసేసుకొని తర్వాత ఒక 15 నిమిషాలు లేదా 20 నిమిషాలు ఉడికిస్తే చాలు. మనం స్టవ్ మీద మన తోటకూర టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. లేత ఆకుకూర ఉందనుకోండి త్వరగా ఉడికిపోతుంది. అదే కొంచెం ముదురుగా ఉందనుకోండి కొంచెం టైమే పడుతుంది. అప్పుడు ముదురుగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే కుక్కర్ విజిల్ పెట్టేస్తే చాలు. ఇక మన తోటకూర టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.